Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ కాజల్ అగర్వాల్ గారు లీడ్ రోల్లో నటించిన సత్యభామ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సినిమాలో కాజల్ అగర్వాల్ గారు మెరిసినంతగా ఇంకెవరో ఏది మెరవలేదు. ఎందుకో ఏంటో అని ఇన్‌డెప్త్‌గా ఇంకొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తెలుసు కదా! కొంచెం ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కామెంట్స్‌లోని ట్విట్టర్ పేజ్ లింక్ కూడా పిన్ చేసి పెడతాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ గురించి చెప్తాను. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సత్యభామ ఒక కేస్ విషయంలో సీరియస్‌గా ట్రావెల్ చేయడమే కాదు, ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇంతకీ అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాల్సిన సిట్యుయేషన్ ఏంటి? ఆ పర్టిక్యులర్ కేస్ కోసం అని చెప్పి ఎందుకంత సీరియస్‌గా ట్రావెల్ చేస్తున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. మనకి మూవీ యొక్క ట్రైలర్‌లో కూడా ఇదే చూపిచ్చారు. మొదటగా ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ ఎవరు అని మాట్లాడుకుంటే కాజల్ అగర్వాల్ గారు. ఆవిడ ఈ మూవీ కోసం ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నమే చేశారు. అండ్ కొన్ని సీన్స్‌లో అయితే చాలా బాగా నటించారు. యాక్షన్ బ్లాక్స్‌లో కూడా తను పడ్డ కష్టం ఏంటో మనకి క్లియర్‌గా కనిపిస్తూ ఉంటదన్నమాట. మోస్ట్‌లీ ఏంటంటే కాజల్ గారి ఫ్యాన్స్‌కి ఈ మూవీ ఒక ఐ ఫీస్ట్‌లా అనిపిస్తుంది. ఇంకా మూవీ యొక్క ప్లాట్ పాయింట్ కూడా కొంచెం మంచిగా అనిపిచ్చింది. అంటే కొత్తది కాదు. కానీ చూడ్డానికి మంచి పాయింటే తీసుకున్నారు అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. 1, 2 ట్విస్ట్‌లు కొంచెం పర్లేదనిపిస్తాయి. కాకపోతే 'శ్రీ చరణ్ పాకల' బీజీఎం మాత్రం ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అన్నమాట. ప్రీవియస్‌గా 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీలోని ఆయన బీజీఎంకి నేనైతే ఫిదా అయిపోయాను. అండ్ వన్స్ అగైన్ ఈ మూవీలో ఆయన బీజీఎం గూడా నాకు మళ్ళీ బాగా నచ్చింది. ఆల్సో మూవీలోని యాక్షన్ బ్లాక్స్ కూడా మంచిగా అనిపిచ్చాయి. ఆల్సో సపోర్టింగ్ లీడ్స్‌లో నటించిన యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ కూడా మంచిగా అనిపిచ్చింది. సర్లే గాని స్టార్టింగ్‌లోనే కాజల్ గారు మెరిసినంతగా ఇంకెవరు మెరవలేదన్నావు కదా! మరిన్ని ప్లస్‌లు చెప్తున్నావేంటి అంటే, నాకు ప్లస్సు అని అనిపించిన పాయింట్స్ అయితే ఇవే. ఇంతకు మించి ఈ సినిమాలో ఇంకేది ప్లస్ పాయింట్లు అనిపించలేదు. బేసిక్‌గా ఇదే టైప్ ఆఫ్ జోనరా క్రైమ్ థ్రిల్లర్. క్రైమ్ థ్రిల్లర్స్‌లోని స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే మనకి కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నప్పటికీ ఎంగేజింగ్‌గా ఉండి అండ్ ట్విస్ట్ కూడా మనకి అబ్బా! ఇదిరా ట్విస్ట్ అంటే అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తే పర్లేదు. కన్‌ఫ్యూజ్ చేసి, ఇరిటేట్ చేసి, అటు తిప్పి, ఇటు తిప్పి ఏదో ఒక చిన్న పాయింట్ దగ్గర మనకి ఆపేసారనుకోండి, ఏటి దీనికోసమా ఇంత తిప్పారు ఇప్పటిదాకానా అన్న ఫీలింగ్ క్రియేట్ అవుద్ది గదా! అదే సిట్యుయేషన్ ఈ సినిమా చూసినంత సేపు మనకు కలుగుద్ది. ఫస్ట్ హాఫ్ వరకు కొద్దో గొప్పో పర్లేదు. కానీ సెకండ్ హాఫు ఆ కొద్దో గొప్పో అన్న ఫీలింగ్ కూడా క్రియేట్ చేయదు. చాలా వీక్‌గా ఉంటది ఆ నరేషన్ అనేది. నాన్ సింక్‌లో కొన్ని సాంగ్స్ పెట్టారు. అంత క్యాచీగా అయితే ఉండవు. 'కాజల్ అగర్వాల్' గారిని పెట్టాం గదా! 2, 3 యాక్షన్ బ్లాక్స్ పెట్టకపోతే బాగోదేమో అని చెప్పి వాంటెడ్‌గా ఇరికిచ్చారేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అవుద్ది. ఆ యాక్షన్ బ్లాక్స్ అనేవి చూస్తున్నప్పుడు. ఇంకా 'ప్రకాష్ రాజ్' గారు, 'నవీన్ చంద్ర' గారు ఈ సినిమాలో ఎందుకున్నారో వాళ్ళకైనా తెలుసో లేదో నాకు తెలీదు. అండ్ రీసెంట్ టైమ్స్‌లోని మనకి బోరింగ్‌గా అనిపించే థ్రిల్లర్స్‌లో మోస్ట్‌లీ వాళ్ళు చేసిన మేజర్ మిస్టేకే వీళ్ళు కూడా రిపీట్ చేశారు. అదేంటో చెప్తే మీకు కొంచెం స్పాయిలర్‌లా ఉంటది కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ మూవీ చూసినప్పుడు మాత్రం అరే! ప్రతి ఒక్కళ్ళు ఇదే ఫార్మాట్‌ని కంటిన్యూ చేస్తే ప్రెడిక్టబుల్‌గా ఉండి ట్విస్ట్‌ని మనం గెస్ చేసేస్తే అసలు మనకి ఎంగేజింగ్‌గా ఏమనిపిస్తది? అన్న థాట్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ అవుద్ది. ఎందుకంటే క్లైమాక్స్‌కొచ్చేసరికి మనం ట్విస్ట్‌ని గెస్ చేసేస్తాం. అంత సింపుల్‌గా ఉంటదక్కడ. సరే మామ ఇప్పుడేటి ఈ సినిమా ట్రై చేయొచ్చా అంటే, 'కాజల్ అగర్వాల్' గారి కోసం ఒకసారి ట్రై చేయొచ్చు మామ. మోస్ట్‌లీ వాళ్ళ ఫ్యాన్సే వెళ్ళడానికి ఇష్టపడతారు. సో, ఒకసారి ట్రై చేయొచ్చు ఆవిడ కోసమే. మూవీ యొక్క ప్లాట్ పాయింట్ అనేది కొంచెం పర్లేదనిపిస్తది. అంటే కొత్తది కాదు గానీ, కొంచెం పర్లేదనిపిస్తది. బానే ఉంది అన్న ఫీలింగ్ క్రియేట్ అవుద్ది. అంతకు మించి ఈ సినిమాని సజెస్ట్ చేసే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. సో, మీ ఇష్టం మీరు వెళ్తారో లేదో అనేది. నేనైతే సజెస్ట్ చేయాలనుకోవట్లేదు. అది మ్యాటర్. మన 'న్యూస్ త్రీ పీపుల్' వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2.25 ఔట్ ఆఫ్ 5. సరే అయితే మీరు ఒకవేళ ఈ మూవీ చూసుండుంటే మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.